స్వాగతం సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. మామిళ్లపల్లి ఓంకార్, నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు. స్వాగతం సుస్వాగతం. పేదల సేవలో మన ముఖ్యమంత్రి, పేదల సేవలో మన ముఖ్యమంత్రి కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గం వింజమూరుకు విచ్చేయుచున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. తాటికొండ అనుష, టెలికాం అడ్వైజరీ కమిటీ ఉదయగిరి నియోజకవర్గ డైరెక్టర్. కావలి ఏరియా వైద్యశాలలో హ్యాండ్ హోల్డ్ ఎక్స్రే మిషన్ను నెల్లూరు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ ఎస్కే ఖాదర్వాలి ప్రారంభించారు. కావలి చుట్టుపక్కల నుంచి వచ్చే రోగులకు ఈ మిషన్ ద్వారా మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన N3 న్యూస్తో మాట్లాడారు. 100 డేస్ ఇంటెన్సీపై టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నూతన యంత్రాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కావలి ఏరియా హాస్పిటల్లో డెర్మటాలజిస్టు డాక్టర్ ప్రసాద్, పీడియాట్రిషియన్ హరిత, ఎంఓటీసీ కావలి వైద్యాధికారులు డాక్టర్ జ్వాల, డాక్టర్ నవాజ్, నెల్లూరు జిల్లా సమన్వయకర్త విజయ్ కుమార్, సీనియర్ టీబీ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఆసిన్ షరీఫ్, ల్యాబ్ టెక్నీషియన్ రాజేష్, ట్యూబర్ క్లాస్ హెల్త్ విజిటర్ ప్రసన్న, భవ్య, ఫీల్డ్ కోఆర్డినేటర్ అనుష పాల్గొన్నారు. కావలి పట్టణ ప్రజానీకానికి వైద్య ఆరోగ్య శాఖ తరఫున నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాము. నా పేరు డాక్టర్ ఖాదర్వలి. నేను ఈ జిల్లాకి లెప్రసీ, ఎయిడ్స్ అండ్ టీబీ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఇన్స్పెక్షన్ భాగంగా మన ఈ ఏరియా హాస్పిటల్లో ఉండేటువంటి ఏఆర్టీ సంబంధించిన సెంటరు, అదేవిధంగా మన టీబీ సంబంధించినటువంటి యూనిట్ని కూడా విజిట్ చేయడం అయింది. ఈరోజు మెయిన్గా ఏంటంటే ఈ టీబీ మనకి ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్ అభియాన్ అనేటువంటి ప్రోగ్రాము మన జిల్లాలో కూడా స్టార్ట్ చేశారు. అంటే 14 సంవత్సరాలు దాటినటువంటి వారి అందరికీ కూడా ఈ యొక్క ఎక్స్రేస్, అదేవిధంగా మైక్రోస్కోప్ ఎగ్జామినేషన్స్, స్ఫోటం ఎగ్జామినేషను ఇవన్నీ కూడా జరిపేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి. విలేజ్ లెవెల్లో పోయేసి ఇంటీరియర్ ప్లేస్లో కూడా ఈ ఎక్స్రే సదుపాయాన్ని చేయడం జరిగింది. అది అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఎక్స్రే ప్లాంట్ను కూడా అంటే మామూలుగా మనకు పోర్టబుల్ లాగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి ఈ యొక్క ఎక్స్రే అనేటువంటిది కూడా తీయడం జరుగుతుంది. దాంట్లో వచ్చేటువంటి రిజల్ట్ని బట్టి ఆ తర్వాత మళ్ళీ హైయర్ ఇన్స్టిట్యూట్ పంపించి దాంట్లో ఉండేటువంటి రిజల్ట్ని బట్టి వాళ్ళకి మళ్ళీ మనము ట్రీట్మెంట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో మనం మెయిన్గా ఏంటంటే ఈ యొక్క ఇంటెన్సిఫైడ్ టీబీ ముక్త భారత్లో మెయిన్గా మనం 220 విలేజెస్ని మనం హై రిస్క్ విలేజెస్ని కూడా గుర్తించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి అందరికీ కూడా 14 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సదుపాయాన్ని మనం కల్పిస్తున్నారు. సో దీన్నంతా కూడా చుట్టుపక్కల ఉండేటువంటి కావలి చుట్టుపక్కల ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఎవరికైతే దగ్గుగా ఉంటుందో, అదేవిధంగా 2 వారాలకు మించి దగ్గు ఉండడం, తర్వాత జ్వరం రావడం, సాయంత్రం పూట బరువు తగ్గడం, తర్వాత ఏదైనా దగ్గినప్పుడు మామూలుగా గళ్ళలో ఏదైనా రక్తపు చారలు అలాంటిది ఏదైనా కనిపించినా కానీ, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కానీ ఎక్కడైనా కానీ కనిపించినట్లయితే వాళ్ళకు కూడా తప్పకుండా మనకి ఏరియా హాస్పిటల్లో కూడా దీనికి ఎక్స్రే ప్లాంట్ ఉంది. అదేవిధంగా ఏరియా హాస్పిటల్లోనే మనకి ఇక్కడ 2 సంబంధించినటువంటి మిషన్ ఉంది. అదేవిధంగా మైక్రోస్కోప్ సంబంధించినటువంటి ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క పరీక్షలు అన్నీ కూడా ఉచితంగానే ఇక్కడ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ టెస్ట్ కన్నా పాజిటివ్ వచ్చి అతనికి ఏదైనా ఈ యొక్క టీబీ సంబంధించినటువంటి లక్షణాలు ఉండి పాజిటివ్గా వచ్చినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి అన్ని కూడా మందులు కూడా ఉచితంగా ప్రభుత్వం వారు సరఫరా చేస్తున్నారు. సో దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని, ఎవరికైనా మీ పరిసర ప్రాంతాల్లో నువ్వు చెప్పినటువంటి లక్షణాలు ఎవరైనా గమనించినట్లయితే వాళ్ళకి ఏరియా హాస్పిటల్కి తప్పకుండా పంపించవలసిందిగా మరీ కోరుతున్నాను. థ్యాంక్ యూ అనండి.